పల్నాడు జిల్లా అమరావతి మండలం వెలుగు ఆఫీసులో నిధుల దుర్వినియోగం విచారణ వేగంగా కొనసాగుతోంది. మహిళా సమైక్య రుణాలు అవకతవకలపై అధికారులు చర్యలు చేపట్టారు. మహిళా సమైక్య ఆఫీసు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. 64,75,000 శ్రీనిధి, శ్రీ ఉన్నతి రుణాలను కోఆర్డినేటర్లు, యానిమేటర్లు తమ సొంత ఖాతాలోకి మార్చారని ఆరోపణలున్నాయి. దీంతో కోఆర్డినేటర్లు సతీష్ సహా పలువురు యానిమేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితులకు సత్తెనపల్లి జడ్జి రిమాండ్ విధించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం వెలుగు ఆఫీసులో నిధుల దుర్వినియోగం విచారణ వేగంగా కొనసాగుతోంది. మహిళా సమైక్య రుణాలు అవకతవకలపై అధికారులు చర్యలు చేపట్టారు. మహిళా సమైక్య ఆఫీసు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. 64,75,000 శ్రీనిధి, శ్రీ ఉన్నతి రుణాలను కోఆర్డినేటర్లు, యానిమేటర్లు తమ సొంత ఖాతాలోకి మార్చారని ఆరోపణలున్నాయి. దీంతో కోఆర్డినేటర్లు సతీష్, అచ్యుత కుమారి సహా పలువురు యానిమేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలోని నిందితులకు సత్తెనపల్లి జడ్జి రిమాండ్ విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గం అమరావతి మండలంలో ఏదైతే డోక్రా సంఘాలకు సంబంధించి పెద్ద స్కామే జరిగిందని చెప్పేసి గతంలో కలెక్టర్ అయితే స్వయానా సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే చెప్పడం అయితే జరిగింది. దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఏదైతే అప్పుడు ఆదేశాలు జారీ చేసిన క్షణం నుంచి కూడా ఏదైతే ఈ డోక్రా సంఘాలకు సంబంధించి కొంతమంది మెప్మా అధికారులు కానీ కొంతమంది సీసీలు కానీ చేతివాటం బాగా చూపించారని చెప్పి కూడా చాలా వరకు కూడా వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే అమరావతి మండలంలో డోక్రా సంఘాల సభ్యులకు తెలియకుండానే రుణాలు తీసుకొని జేబులు నింపుకున్నారని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఎట్టకేలకు ఏదైతే ఆ జేబులు నింపుకున్న సీసీలు కానీ యానిమేటర్లు కానీ వీళ్ళని ఎట్టకేలకు అధికారులు అయితే చర్యలు చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే అమరావతి మహిళా సంక్షేమ శాఖలో 2018 నుంచి 23 వరకు కూడా సీసీలు, యానిమేటర్లు కమిటీ వాళ్ళు పనిచేసిన సతీష్ని కానీ, ఇటు అచ్యుత కుమార్ని కానీ, కమ్మపాటి విజయ్ కుమార్ని కానీ కూడా పూర్తిగా ఏదైతే డోక్రా సంఘాలకు సంబంధించి డబ్బులు కొత్త గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో లక్షల్లో కూడా ఆ గ్రూపులకి లోన్లు ఇప్పించేసి అది వీళ్ళ సొంత ఖర్చులకు వాడుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే ప్రతి నెల కట్టాల్సిన డోక్రా డబ్బులకు సంబంధించి అన్ని గ్రూపులకు సంబంధించి ఆ డబ్బులు సీసీల దగ్గరికి వస్తూ ఉంటాయి. ఈ సీసీలు మాత్రం బ్యాంకుకు చెల్లించకుండా వీళ్ళు సొంత ఖర్చులకు అయితే వాడుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మొత్తం మీద కూడా 64 లక్షల దాకా కూడా ఏదైతే ఈ అమరావతి మండలంలో భారీగా స్కామ్ జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సొంత నిధులు పక్కదారి పట్టించారో వాళ్ళ మీద కూడా పూర్తిగా కూడా చర్యలు తీసుకున్నారు. ఈ రోజు వాళ్ళని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి సత్తెనపల్లి కోర్టుకు అయితే సబ్మిట్ చేయడం అయితే కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ డోక్రా గ్రూపులకు సంబంధించి కూడా గత 6 నెలల నుంచి కూడా పల్నాడు జిల్లాలో అనేక స్కాములు బయటకు వస్తానే ఉన్నాయి. ఏదైతే అసలుకి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో సభ్యులకు తెలియకుండానే భారీ మొత్తంలో లోన్లు తీసుకొని ఆ గ్రూప్ లీడర్కు తెలియకుండా, ఇటు సభ్యులకు తెలియకుండా భారీగా లోన్లు తీసుకొని ఇటు సీసీలు, ఇటు మెప్మాలు అయితే వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ మొత్తం మీద చూసుకున్నట్టయితే గత 4 నెలల నుంచి కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ డోక్రా సంఘాలకు సంబంధించి కూడా ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సీసీలు, ఈ మెప్మాలు చేతివాటం చూపించడంతో వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకోవడంతో ఈ తర్వాత ఎవరైతే గ్రూప్ సభ్యులుగా ఉన్న వాళ్ళకి నోటీసులు రావడం, మేము ఆల్రెడీ ప్రతి నెల కడుతున్నాం కదా అని చెప్పేసి బ్యాంకు అధికారుల దగ్గరికి వెళ్ళగా మీరు గత కొన్ని నెలల నుంచి కట్టట్లేదు అని చెప్పేసి బ్యాంకు అధికారులు ఇలా తెలియజేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా పల్నాడు కలెక్టర్ని కలిసి ఏదైతే ఈ సీసీలు కానీ మెప్మాలు కానీ ఇట్లా మేము ప్రతి నెల వాళ్ళు కడుతున్నాం, వాళ్ళు బ్యాంకులో కట్టలేదు అని చెప్పేసి కలెక్టర్ కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులు మొత్తం కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అధిక సంఖ్యలో వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మెప్మా వాళ్ళ సీసీల మీద అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ కూడా ఒకసారిగా కంగుతిన్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు దీని మీద పూర్తిగా లోతుగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే పూర్తిగా ఎంక్వైరీ
చేసిన ఆ తర్వాత భారీగా ఈ అవినీతికి సంబంధించి వెలుగులోకి వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే మెప్మాలి సీసీలు ఎవరు కూడా వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకున్నారు కానీ ఏ బ్యాంకులకు అయితే చెల్లించలేదని చెప్పేసి బయటకు వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు ఏదైతే కలెక్టర్ కృతికా శుక్లాకి అయితే స్వయానా చంద్రబాబు నాయుడుకి చెప్పి పల్నాడు జిల్లాలో ఈ విధంగా కొన్ని డోక్రా గ్రూపుల్లో ఈ విధంగా అవినీతి జరిగిందని చెప్పి స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా తక్షణమే స్పందించి ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళ మీద తక్షణ క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉన్నా సరే అటాచ్మెంట్ చేయాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారో తక్షణమే పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లాకి అయితే తన పని మొదలు పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి గ్రూపులు పదుల సంఖ్యలో నుంచి కూడా వందల సంఖ్యలోకి వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నసరాపేట కానీ ఇటు పెదగొరపాడు కానీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి కొన్ని ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి బ్యాంకులను మోసం చేసి డబ్బులు భారీగా వాళ్ళ సొంత ఖర్చులు వాడుకున్నారని కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇలాంటి సొంత ఖర్చులు వాడుకున్న సీసీఎల్ మెప్మాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఈ ఆదేశాలను కూడా పోలీసులు తక్షణం అమలుపరచడం కూడా జరిగింది. ఏదైతే పెద్దగొరపాడు నియోజకవర్గంలో అమరావతిలో జరిగిన ఈ మెప్మా స్కామ్కు సంబంధించి కూడా కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసి సత్రపల్లి కోర్టులో కూడా సబ్మిట్ వాళ్ళని ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. స్వామి